ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల ప్రక్రియలో డబ్బు అక్రమ కార్యకలాపాలను నిరోధించాలని పేర్కొంటూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ముర్రు ముత్యాల నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక లేఖ రాశారు. ఇదే విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ 12వ తేదీ చూశాను. మా ప్రాంతంలో అంతా కూడా అనకాపల్లి జిల్లా ప్రాంతంలోని విశాఖపట్నం జిల్లా ప్రాంతంలో కూడా ఒక 2 రోజుల ముందు నుంచి చూస్తుంటే ఆ ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత కొంచెం సమాజం కోసం ఆలోచించేవాడిని కాబట్టి తర్వాత ఒకే ఒక నమ్మకం నాకు, ఈ సమాజాన్ని మార్చగలిగేది ఇద్దరే. అది మొదటిది ఉపాధ్యాయుడు, రెండోది జర్నలిస్ట్. ఇది నేను ఇప్పుడు కాదు 20 సంవత్సరాలు ఇదే చెప్తాను చోట కూడా. వీళ్ళిద్దరే సమాజాన్ని మార్చగలరు. నేను ఉపాధ్యాయుడు అయితే చూశాను ఆ ప్రక్రియ అంతా, ఎన్నికల ప్రక్రియ చూసిన తర్వాత జర్నలిస్ట్ అని మీ అందరితో కూడా ఒకసారి నా అభిప్రాయాన్ని పంచుకుంటే బాగుంటుందని అనిపించి ముందుగా ఏం చేశానంటే, ఇక ఆగలేక నిన్న మన గౌరవ ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన గౌరవ రాష్ట్రపతి గారికి వారికి లెటర్స్ రాసి పంపించాను నిన్ననే. ఈరోజు ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఆ లెటర్స్ అన్నీ రిలీజ్ చేద్దామని మీ అందరికీ ఇవ్వాలని. ఎందుకంటే ఆ లెటర్లో నా మనోభావాలన్నీ కూడా, అంటే ఎన్నికల ప్రక్రియ మీద, మొన్న జరిగిన వారం రోజుల కింద జరిగిన ఎన్నికల ప్రక్రియ మీద నా అభిప్రాయాలన్నీ ఆ లెటర్లో పొందుపరిచాను. ఆ లెటర్స్ అన్ని కాపీస్ మీకు ఇవ్వాలని ఈరోజు పంపించాను. ఎందుకంటే ఓటుని అమ్ముకోవడం, కొనుక్కోవడం అనేది కొత్త కాదు భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశంలో అంత ఎక్కువ లేదండి, ఎప్పటికీ కాదు.